ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్క తల్లిదండ్రికి చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా చిల్డ్రన్ డాక్టర్, పీడియాట్రిక్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ మదన్ మోహన్ గారు, పీడియాట్రిషియన్ అండ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్. చాలామందికి ఉన్న డౌట్స్ ఎంతోమంది రైజ్ చేస్తూ ఉంటారు. ఇవాళ మనం క్లియర్ చేయాలనే ఉద్దేశంతో సార్ ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ వెల్కమ్ టు విన్ న్యూస్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా పీడియాట్రిషియన్ అంటే ఈ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలా, తర్వాత ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటుందా? పీడియాట్రిషియన్ అంటే స్పెసిఫిక్గా ఫస్ట్ ఎంబీబీఎస్ డిగ్రీ చేస్తాం అందరము. సో అదైన తర్వాత స్పెషలైజేషన్ చేస్తాము. స్పెషలైజేషన్స్లో మనకి ఈ ఎండి పీడియాట్రిక్స్ అని ఉంటుంది, డిఎన్బి పీడియాట్రిక్స్ అని ఉంటుంది, లేదంటే డిసిహెచ్ అని ఉంటుంది అనమాట. సో ఈ డిగ్రీస్ చేసిన వాళ్ళని స్పెషల్గా మనకు పీడియాట్రిష్ చిల్డ్రన్ హాస్పిటల్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేసుకొని ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. సార్, ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసే ముందు అంటే వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలా, లేదంటే పర్టికులర్గా పలానా చోట ఎక్కడైనా వర్క్ చేసి ఉండాలా అని చెప్పేసి ఏమన్నా ఒక రూల్ ఏమైనా ఉంటుందా? అట్లా ఏం లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఏదైనా హాస్పిటల్ స్టార్ట్ చేయాలంటే మనకి మెయిన్గా డిఎంహెచ్ఓ పర్మిషన్స్ ఉండాలి, ప్లస్ ఇంకోటి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలా అనేది ఏం లేదనమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బట్టి మేము స్టార్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఆ డిగ్రీస్ ఉండాలి, ప్లస్ డిఎంహెచ్ఓ పర్మిషన్స్ ఉంటే వీ కెన్ స్టార్ట్ అనమాట ఆఫ్టర్ ఫినిషింగ్ డిగ్రీస్. మీరు ఎంబీబీఎస్ సార్ ఎక్కడ చేశారు? ఎంబీబీఎస్ అనంతపూర్లో చేశారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. తర్వాత డిఎన్బి సార్? డిఎన్బి పీడియాట్రిక్స్ మైసూర్లో చేశాను. మైసూర్లో. అచ్చా అచ్చా. సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి కదా, అంటే మామూలుగా జనరల్గా వింటూ ఉంటాం. ఒకప్పుడు ఎక్కడో ఒక చోట హాస్పిటల్స్ ఉండేటివి, ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అంటే అది ఒక మంచి పరిణామం అని అనుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ కేర్ కానీ కొంచెం ఎక్కువ అవుతుంది, ఎక్కువ హాస్పిటల్స్ ఉండడం మూలాన. సార్, అంటే నాకు తెలిసి అంటే మన చిన్నప్పుడు ఎక్కడో ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టర్ ఉండే ఏదో ఒక ఇంజెక్షన్ వేస్తే బాగా అయిపోయేది. ఇప్పుడు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, అడ్మిషన్ అంటున్నారు, తర్వాత హాస్పిటల్కి వెళ్ళంగానే టెస్టులు అని ఇలా అంటూ ఉంటారు కదా. ముఖ్యంగా ఎందుకు ఎక్కువ అంటే డిసీజ్ పెరిగాయా, లేకపోతే ఇమ్యూనిటీ పవర్ తగ్గిందంటారా పిల్లల్లో? ఈ లైఫ్ స్టైల్ మెయిన్గా ఏంటంటే ఇది ఈటింగ్ ఫుడ్ అనమాట. ఫుడ్ వచ్చేసి మనము జనరల్గా ఇంట్లో ఫుడ్ కాకుండా బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాము. అంతేకాకుండా ఇప్పుడు ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఈ జంక్ ఫుడ్ వాడకం అనేది బాగా ఎక్కువైంది. ఇంతకుముందు మనం చిన్నగా ఉన్నప్పుడు అట్లీస్ట్ బయటికి వెళ్ళి గ్రౌండ్స్లో పోయి ఇలా క్రికెట్ ఇవి ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ చిల్డ్రన్స్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏంటంటే ఎక్కువ ఈ మొబైల్ ఫోన్స్ వాడకం అనేది ఎక్కువ అయిపోయింది. సో మొబైల్లో గేమ్స్ ఎక్కువ అవుతున్నాయి, ప్లస్ అవుట్డోర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా తగ్గింది అనమాట. సో ఈ అవుట్డోర్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గడము, ప్లస్ ఈ ఫుడ్ హ్యాబిట్స్, ప్లస్ ఇంకోటి ఇప్పుడున్న కొంచెం అడల్ట్రేషన్ దీనివల్ల కానీ సో పిల్లల్లో అనేకమైనటువంటి శారీరక మరియు మానసిక రుగ్మతలు బాగా ఎక్కువ అవుతున్నాయి. సో అది మెయిన్ రీజన్ అని నేను అనుకుంటున్నాను అనమాట. సార్, మేజర్గా అంటే ముఖ్యంగా చాలామంది ఏదైనా చిన్నదానికో టెన్షన్ పడుతూ ఉంటారని మీకు అనిపిస్తూ ఉంటుంది. అదే మీ దృష్టిలో చాలా చిన్నదే కానీ ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. అలాంటివి ఎప్పుడైనా మీరు చూసారా? బట్ యాజ్ ఏ పేరెంట్స్గా డెఫినెట్గా వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళకి ప్రేమ ఇదంతా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళకి ఏది సింపుల్ ఏది కాంప్లికేటెడ్ అనేది వాళ్ళకి తెలియకపోవడం వలన దానివల్ల వాళ్ళు అట్లా ఎక్కువ రియాక్ట్ అవ్వడం అట్లా జరుగుతుంటుంది. సో అది వాళ్ళ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఓకే అనమాట, అంటే వాళ్ళ పిల్లల పైన వాళ్ళకి అమితమైన ప్రేమ దానివల్ల ఉండడం వల్ల అట్లా ఒకసారి రియాక్ట్ అవుతుంటారు. సార్, ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా అంటే ఏది మిస్ అయినా అవ్వకపోయినా ఒక టీకా లేదా 2 టీకాలు ఏమైనా ఉంటాయి కదా, ఇది తప్పనిసరిగా వేయించాలి అనేటివి ఏమైనా ఉన్నాయా సార్? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్లోనే మంచి వ్యాక్సిన్స్ అన్నీ వేస్తున్నారు. సో డెఫినెట్గా పిల్లలందరూ గవర్నమెంట్లో వేసే వ్యాక్సిన్స్ అన్ని కంపల్సరీ వేయించుకోవాలి. అది కాకుండా కొన్ని ప్రైవేట్ వ్యాక్సిన్స్ కానీ ఉంటాయన్నమాట. మామూలుగా ఆల్ ఓవర్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వారు ఒక ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా అట్లీస్ట్ మినిమం గవర్నమెంట్లో వ్యాక్సిన్స్ అయితే కంపల్సరీ అందరూ వేయించుకోవాలన్నమాట. సార్, ఈ పోలియో చుక్కలు ఎందుకు వేయించుకోవాలి, ఒకవేళ వేయించుకోకపోతే ఏమవుతుంది? అంటే కొంతమందికి తెలియని వాళ్ళ కోసం ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు ఈ పోలియో అనేది మన ఆల్మోస్ట్ ఇండియాలో ఆల్మోస్ట్ ఇది ఎరాడికేట్ అయిపోయింది అనమాట. పోలియో మైలైటిస్ అనే డిసీజ్ రాకుండా మనకి హెల్ప్ అవుతుంది. అది ఒక పోలియో డ్రాప్స్ వేసుకోవడం వల్ల అది ఒక లైవ్ వ్యాక్సిన్, దానివల్ల బాడీలో యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఆ పోలియో మైలైటిస్ రాకుండా మనకి ఆ డిసీజ్ బారిన పడకుండా హెల్ప్ అవ్వడానికి ఒక ఇమ్యూనిటీ అనేది పోలియో వ్యాక్సిన్కి అనేది పోలియో మైలైటిస్ అనే జబ్బుకి వస్తుంది. ఓకే, అంటే మీరు అనేది ఏంటంటే ఈ అంగవైకల్యం అది ఇలాంటి రాకుండా ఉండేదానికి అది ముందు జాగ్రత్త తీసుకోవాలి. అవునవును. ఓకే, నైస్.
చిన్నపిల్లలకి ఒక షోల్డర్ మీద ఒక ఇంజెక్ట్ చేస్తారు, చేసిన తర్వాత అది ఒక మార్క్ లాగా ఏర్పడిపోయి అది లైఫ్ లాంగ్ ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటి సార్, ఎందుకు వేయించాలి చిన్నపిల్లలకి? బీసీజీ వ్యాక్సిన్ అని చెప్పి అది చేస్తాం మేము. ఆ బీసీజీ వ్యాక్సిన్ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్కులో అనే బ్యాక్టీరియా. సో ఆ బ్యాక్టీరియా వల్ల మనకి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఊపిరితిత్తుల్లోనే కాకుండా ఈవెన్ మనకి బ్రెయిన్లో వచ్చే అవకాశాలు, కడుపులో వచ్చే అవకాశాలు, ఎముకలకు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ రాకుండా ఉండటం కోసం అనేది మనం ఆ బీసీజీ వ్యాక్సిన్ అనేది వేస్తాము. ఆ వ్యాక్సిన్ యొక్క రియాక్షన్ వలన ఓవర్ 3 months వల్ల 3 months డ్యూరేషన్లో అది పస్ ఫామ్ అయ్యి ఒక ముద్రలాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఒక్కొక్కరి ఇమ్యూనిటీ బట్టి ఆ ముద్ర అనేది ఫామ్ అవుతుంది అనమాట. అచ్చా, ఓకే. ప్రైవేట్ హాస్పిటల్లో ఇంకొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి, ఇది ఒక్కొక్క దానికి ఒక 2000 4000 ఇలా సంథింగ్ ఉంటుంది. ఎందుకు వేయించుకోవాలి సార్? అంటే హాస్పిటల్కి ఇన్కమ్ కోసమో లేకపోతే అది నిజంగానే చిల్డ్రన్స్ యూజ్ అవుతుందా? సో రీసెంట్గా 1 month ముందు మీరు చూసినట్టయితే ఈ ఫ్లూ అనేది ఇన్ఫెక్షన్ చాలా ర్యాంపెంట్గా వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ కిడ్స్ ఎఫెక్ట్ అయ్యారు. ఇంకోటి హై ఫీవర్స్ ఇవన్నీ వచ్చినప్పుడు సో వాళ్ళు రిపీటెడ్గా హాస్పిటల్స్కి రావడము, దానివల్ల మేము ఫీవర్స్ ఎందుకు కంటిన్యూస్గా వస్తున్నాయని మేము బ్లడ్ టెస్ట్లు చేస్తాము. సో అది ఫ్లూ అని ఐడెంటిఫై చేయడానికి. ఇంకోటి ఏంటంటే ఆ ఫ్లూ అని ఐడెంటిఫై చేయడానికి మామూలు కోవిడ్కి ఎలా అయితే మనం ముక్కులో పెట్టి మనం టెస్ట్ చేస్తామో సేమ్ అదే టెస్ట్ ఈ ఫ్లూ వ్యాక్సిన్కి కానీ మేము చేస్తాము, ఈ ఫ్లూ ఇన్ఫెక్షన్కి కానీ. సో దాని కాస్టే అరౌండ్ 2000 అట్లయితుంది. సార్ సాధారణంగా డెలివరీ అయిన వెంటనే పేరెంట్స్ బాగా భయపడే విషయం ఏమైనా ఉంది అంటే అది జాండీస్. జాండీస్ అసలు ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తే అది క్లియర్ అవుతుంది? నార్మల్గానే 75% ఆఫ్ ద న్యూ బార్న్స్లో జాండీస్, ఫిజియలాజికల్ జాండీస్ అనేది ఉంటుంది. అది లివర్ ఎక్కువ డెవలప్ అవ్వకపోవడం వలన సమ్ నార్మల్ ఫిజియలాజికల్ జాండీస్ అనేది 75% కిడ్స్లో ఉంటుంది అనమాట. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా అదర్ 25% జాండీస్లో పెథలాజికల్ జాండీస్ అంటాము. అది వచ్చేసి మెయిన్గా బ్రెస్ట్ ఫీడింగ్ కామన్గా వచ్చే జాండీస్. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకపోవడం వలన దానివల్ల ఈ జాండీస్ అనేది వస్తుంది. ఫ్రీక్వెంట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వలన ఆల్మోస్ట్ ఫస్ట్ 5 daysలో 8 to 12 feeds per day బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం వలన ఈ బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్ అనేది మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. సో బ్రెస్ట్ ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల వచ్చే జాండీస్ మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. సార్ జనరల్గా ఒక బేబీ డెలివరీ అయిన వెంటనే ఎంత వెయిట్ ఉంటే పర్ఫెక్ట్, ఎంత ఉండకూడదు? మామూలుగా వచ్చేసి టర్మ్ బేబీస్, నార్మల్ టర్మ్ బేబీస్ డెలివరీ అయినప్పుడు 2.5 kg, 2.5 కన్నా ఎక్కువ ఉంటే అది నార్మల్ అని చెప్తాము. లెస్ దాన్ 2.5 kg ఉన్న వాళ్ళని లో బర్త్ వెయిట్ బేబీస్ అని చెప్తాం అనమాట. సో నార్మల్ వచ్చేసి 2.5 kg కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే. చాలా రేర్గా వింటూ ఉంటాం సార్ 7 monthsలో డెలివరీ అయిందని చెప్పేసి అలా వింటూ ఉంటాం. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ 7th monthలో డెలివరీ అయితే ఆ లోపల బేబీ ఏంటి సార్, ఏమైనా ఇబ్బందిగా ఉంటుందా? అవునండి. ఇప్పుడు 7th monthలో యూజువల్గా మన మదర్స్ వూమ్లో 40 weeks వరకు ఉండాలన్నమాట. సో ఎందుకంటే బాడీ ఆర్గన్స్ కానీ ఇంకా ఆల్మోస్ట్ 27-28 weeksలో పుట్టే బేబీస్ అరౌండ్ 1.3 kg దాకా అప్రాక్సిమేట్గా ఉంటారు. సో అరౌండ్ 38-40 weeks వచ్చేసరికి వాళ్ళు 2.5 kg దాకా వస్తారనమాట. సో ఆల్మోస్ట్ 1.2 kg మన మదర్స్ వూమ్లో పెరిగేది మనము బయట వచ్చినప్పుడు బేబీస్ని మనకి ఆ మదర్స్ వూమ్లో ఉన్నటువంటి ఇదే ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో దానివల్ల ఇంకోటి ప్రీటర్మ్ ఎర్లీగా డెలివరీ అవ్వడం వలన అనేక ఈ లంగ్స్ అయితేనేమి, బ్రెయిన్ అయితేనేమి మామూలుగా ఇవన్నీ డెవలప్ అయ్యి ఉండవు అనమాట. సో ఇంకోటి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు బయట ఎన్విరాన్మెంట్కి వచ్చినప్పుడు ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశాలు కానీ ఉంటాయి అనమాట. సో దీనికోసం అని చెప్పేసి వాళ్ళు ఇంకోటి 2 months దాకా వాళ్ళు NICUలో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. సార్ మూవీస్లో అప్పుడు చూస్తూ ఉంటాము, పిల్లల్ని ఇటు పెట్టి బాగా వాయి చేస్తూ ఉంటాము. మీరు కూడా కుట్టారా సార్ ఏమన్నా? ఎందుకు కొడతారు అసలు? అవునండి, అది ఫస్ట్ గోల్డెన్ మినిట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట పిల్లలలో. ఇప్పుడు న్యూ బార్న్స్ డెలివరీ అయిన వెంటనే వాళ్ళు ఇమీడియట్గా ఏడ్చాలన్నమాట. ఏడ్చేసి అయినా వాళ్ళకి లంగ్స్లోకి ఆక్సిజన్ వెళ్ళి అక్కడ నుంచి మెదడుకి ఆక్సిజన్ వెళ్ళడం వలన వాళ్ళకి ఇమీడియట్గా ఆక్సిజన్ మెదడుకి అందడం వలన వాళ్ళకి ఫ్యూచర్లో బ్రెయిన్కి ఏమి ఎఫెక్ట్ కాకుండా హెల్ప్ అవుతుంది అనమాట. సో అట్లా ఏడ్చకున్న పిల్లలకి మేము మామూలుగా బ్యాక్ని రబ్ చేయడము, స్టిమ్యులేట్ చేయడం అట్లా చేస్తాం. అంత విగరస్గా మేమేం కొట్టాం అనమాట. జస్ట్ జెంటిల్ రబ్బింగ్ అండ్ బ్యాకింగ్ బాగా విగరస్ కంటే కొంచెం ఎక్కువగా జస్ట్ రబ్ చేస్తాం అంతే, కొట్టేది అసలు మేము చేయమన్నమాట. సో అట్లా రబ్ చేయడం వలన ఆ స్టిమ్యులేషన్ వల్ల వాళ్ళు ఏడుస్తారనమాట. సో ఏడ్చడం వలన లంగ్స్లోకి ఆక్సిజన్ వెళ్ళి అక్కడ నుంచి మెదడుకి ఆక్సిజన్ వెళ్ళడం వలన సో వాళ్ళకి ఆక్సిజన్ సప్లై అయ్యి
సో వాళ్ళు మెదడు దెబ్బ తినకుండా ఫ్యూచర్లో అది హెల్ప్ అవుతుంది. ఇదంతా కూడా 1 minute లోపే జరగాల. అవునవునవును, ఎందుకంటే ఇది లేట్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మనకు ఆక్సిజన్ అందలేదు మెదడు కంటే, సో మెదడు దెబ్బతింటుంది. ఇంకోటి బ్రెయిన్ ఒకసారి దెబ్బతినిందంటే అది పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. సో ఫ్యూచర్లో వాళ్ళు సెరిబ్రల్ పాలసీ కానీ కొంచెం మెంటల్ రిటార్డెడ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ 1 minute డెఫినెట్గా పీడియాట్రిషియన్ కానీ నియోనటాలజిస్ట్ కానీ ఎవరీ హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు అవైలబుల్లో ఉండాలన్నమాట. ఓకే ఓకే సార్. సార్ మామూలుగా వైరల్ ఫీవర్ అవి వచ్చినప్పుడు వాస్తవంగా మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, ఇదన్నీ చూసిన తర్వాత మీరు కరెక్ట్గా ఇంటికి వెళ్ళాక మీ పిల్లల్ని టచ్ చేసేటప్పుడు అంటే మీకు లోపల ఏమైనా భయం ఉంటుందా, పిల్లలు కూడా అటాచ్ అవుతుంది, ఏం పరిస్థితి, మీరు ఎలా కేర్ తీసుకుంటారు? అవునండి, ఇది మంచి క్వశ్చన్. యాక్చువల్లీ ఏంటంటే ఈ వైరల్ ఫీవర్స్ ఇప్పుడు నేను చూసే ఓపీడీలో అరౌండ్ 70 to 80% వైరల్ ఫీవర్సే ఉంటాయి. సో వైరల్ ఫీవర్స్ని ఈజీగా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ ద హైజిన్. ఎప్పుడైతే మీరు హైజిన్ ప్రాక్టీసెస్ ఫాలో అయ్యారంటే ఈ వైరల్ ఫీవర్స్ని ఈజీగా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. హైజిన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మీరు హ్యాండ్స్ వాష్ చేయలేదు అంటే ఫేస్లోని ఏ పార్ట్ని టచ్ చేయకూడదు అనమాట. ఇంకోటి మీరు ముక్కును కానీ లేదంటే మౌత్ని కానీ టచ్ చేశారంటే ముక్కు ద్వారా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఈ వైరల్ ఫీవర్స్ అన్నీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటాయి. అది సో ప్రతి ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ అండ్ వితౌట్ వాషింగ్ హ్యాండ్స్ మీ ఫేస్లోని ఏ పార్ట్స్ని మీరు టచ్ చేయకూడదు అనమాట. ఇంకోటి ఇట్లే కాకుండా ఎప్పుడైనా మీరు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు యూజువల్గా ఈ ఎల్బోని ఇలా అడ్డు పెట్టుకోవాలన్నమాట. సో ఇట్లా ఎందుకంటే అట్లా అడ్డు పెట్టుకోవడం వల్ల ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా అది కానీ హెల్ప్ అవుతుంది అన్నమాట. మామూలు ఇలా పెడతాం కదా సార్, ఇలా కాదా అంటే మీరు ఇలా పెట్టుకున్నారంటే ఈ దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మళ్ళీ ఇలా మీ వైరస్ ఈ చేతిలో ఉంటుంది. సో అప్పుడు మీరు ఎవరైనా టచ్ చేయడం ఇట్లా సో ఎల్బోన్ టచ్ చేస్తే ఎల్బోన్ యూజువల్లీ మళ్ళీ మనం వాడమంతా ఎల్బోన్. సో మీరు చేతితో ఇట్లా దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఈ చెయ్యి అడ్డు పెట్టుకున్నారు అనుకోండి, మళ్ళీ అదే చెయ్యి వేరే వాళ్ళు ముట్టుకున్నట్టు వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని యూజువల్గా మేము చెప్పేది ఇలా ఎల్బోని అడ్డు పెట్టుకోమని చెప్తా ఉన్నాడు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు. ఓకే నైస్. సార్ కొన్నిసార్లు వింటూ ఉంటాం అంటే బేబీకి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వరు అని చెప్పేసి అక్కడక్కడ వింటూ ఉంటాం, మీరు ఏ సజెస్ట్ చేస్తారు? మీ దగ్గరకు అలా చెప్పినప్పుడు మీరు ఏమని చెప్తారు వాళ్ళకు? బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇది డెఫినెట్గా అందరూ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్గా కానీ లేదంటే ఇంకో పరంగా కానీ ఇంకోటి బేబీకి కానీ సో ఈవెన్ మదర్కి కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల. సో బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఏమవుతుందంటే మదర్లో కొన్ని ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ లేకపోతే వేరే క్యాన్సర్స్ రాకుండా ఉండడానికి, మదర్ వెయిట్ లాస్ అవ్వడానికి, అంటే ఇప్పుడు మామూలు ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయిన్ అయి ఉంటారు, సో వెయిట్ లాస్ అవ్వడానికి, ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్ని క్యాన్సర్స్ రాకుండా ఉండడానికి సో మదర్కి బెనిఫిట్ ఉంది. సో ఇంకోటి బేబీకి ఎలా అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వలన కొన్ని ఇమ్యూనోగ్లోబులిన్స్, యాంటీబాడీస్ అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి అవసరమైనటువన్నీ ఈవెన్ ఆర్టిఫిషియల్ ఈవెన్ కౌస్ మిల్క్లో కానీ లేదంటే మన ఈ ఫార్ములా ఫీడ్స్లో లేనివన్నీ బ్రెస్ట్ ఫీడ్లో ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఇంకోటి మీరు బ్రెస్ట్ ఫీడింగ్ కాకుండా వేరే ఫీడ్స్ ఏమైనా ఇచ్చినప్పుడు మీరు ఈ బాటిల్స్ కానీ అవి ఇవి అన్నీ వాడుతుంటారు. సో దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే ఇవ్వాలి. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్ టు 6 months బేబీస్ వరకు ఓన్లీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ తప్ప ఇంకేం ఇవ్వకూడదు అనమాట. నాట్ ఈవెన్ వాటర్ సో ఏమి ఇవ్వకూడదు అనమాట. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల బేబీ మదర్ ఇద్దరికి కూడా మంచిది అంటారు అయితే? అవునవును. సో రకరకాల బెనిఫిట్స్. ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే ఇవ్వాలి. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్ టు 6 months వరకు కంపల్సరీ ఇవ్వాలన్నమాట. ఓకే సార్, యూజువల్గా వింటూ ఉంటాం డాక్టర్ వెహికల్ అనగానే ఇంకొక 50,000 ఎక్స్ట్రా చెప్తారు, అంటే 4-wheeler ఇవి. ఎందుకు సార్ డాక్టర్ వెహికల్ అనగానే రేట్ ఎక్కువ చెప్తారు, ఎందుకు అట్లా? డాక్టర్ మాకున్న ఈ పర్సనల్ టెన్షన్స్ ప్లస్ ఈ హాస్పిటల్స్లో ఇవన్నీ చూసుకోవడం వల్ల మేము ఇంకా బయట తిరిగే అవకాశాలు యాడ్ ఉంటాయి మాది. సో మేము అసలు మా కార్నే ఎక్కువ వాడమన్నమాట యాక్చువల్గా అయితే. దానివల్ల నాకు తెలిసి మా కార్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అది రీజన్ ఉండొచ్చు. సార్ ఎలా ఉంటుంది సార్ డాక్టర్ లైఫ్ ఎలా ఉంటుంది? చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు డాక్టర్ అనగానే, అంతే ప్రశాంతత లోపల కూడా ఉంటుందా, పైకి మాత్రమే కనిపిస్తూ ఉంటారా? అసలు ఇప్పుడు మామూలుగా అయితే మేము ఇంటికి వెళ్ళి ఇంకా నిద్రపోదాం అయిపోయింది అనే మా స్పెసిఫిక్ టైమింగ్స్ అనేవి ఏమి ఉండవు అన్నమాట. ఇంటికి పోయి కూర్చుందాం, కొంచెం పిల్లలతో ఆడుకుందాం అనే టైంకి అర్జెంట్ ఫోన్ వస్తుంది, ఇట్లా ఎవరికో ఫీవర్ వచ్చింది, కన్వల్షన్స్ వచ్చినాయి, ఫిట్స్ వచ్చినాయి అంటే ఇమీడియట్ పరిగెత్తుకొని పోవాల్సి వస్తుంది మళ్ళీ మేము. సో అంత పీస్ఫుల్గా అయితే ఏమి ఉండదు. ఇంకోటి ఎస్పెషల్లీ ఈ గైనకాలజిస్టులు వీళ్ళకైతే ఇంక అసలు వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి వాళ్ళు 6 months నుంచి కంటిన్యూస్ ఫాలోఅప్లో ఉంటారు. సో ఎప్పుడైనా సడన్గా నైట్ టైమ్స్ పెయిన్స్ అవి ఇవి అని వచ్చినారంటే మేమన్నా ఇంకా మిడ్ నైట్లో ఏమైనా వచ్చినాయంటే కొత్త కేసు వచ్చిందంటే లేదేమో నేను టైర్డ్ అయిపోయినాను, వేరే పీడియాట్రిషియన్ ఎవరి దగ్గర వెళ్ళమని చెప్పి మాకు ఆప్షన్ ఉంటుంది. గైనకాలజిస్ట్లకి అయితే ఆప్షన్గా ఉండదు. వాళ్ళు కంటిన్యూస్ ఫాలోఅప్లో ఉంటారు. మిడ్ నైట్ పెయిన్ కానీ లేదంటే బ్లీడింగ్ అని వచ్చినా లేకపోతే బేబీకి మూమెంట్స్ తెలియడం లేదని వచ్చినా డెఫినెట్ వాళ్ళే పోయి అటెండ్ అవ్వాల్సి వస్తుంది.
సో గైనకాలజిస్టులు వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతుంటారు. సో అంత పీస్ఫుల్గా అయితే మా లైఫ్ ఉండదు అనమాట. అవునవును ఉండదు. సార్ చిన్నపిల్లల్లో ఫీడింగ్ అయిన తర్వాత భుజానికి వేసుకొని ఇలా కొడుతూ ఉంటారు, ఎందుకు కొడుతూ ఉంటారు సార్? అది మెయిన్గా వీళ్ళు ఫీడింగ్ పాలు తాగేటప్పుడు పాలతో పాటు గాలిగా లోపలికి పోతుంది అనమాట. ఆ లోపలికి పోవడం వల్ల కడుపు ఉబ్బరమై వాళ్ళకి డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ప్రతిసారి పాలు తీసుకున్నప్పుడు పాలతో పాటు గాలి లోపలి పోయి ఉబ్బరం అవుతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి భుజం మీద వేసుకొని మనం ఇట్లా బర్పింగ్ తెప్పించాం అంటే టేప్ వచ్చేటట్టు చేస్తామన్నమాట. ఆ టేప్ వచ్చిందంటే ఆ గ్యాస్ అనేది బయటకు వస్తుంది. సో పాలు అనేది కిందికి పోతాయి. సో అట్లా వాంతి కాకుండా సో ప్లస్ కడుపులో ఆ గ్యాస్ ఉబ్బరం తగ్గేదానికి హెల్ప్ అవుతుంది అనమాట. అంటే చిన్న కొట్టమంటారా గట్టి కొట్టమంటారా? అంటే అట్లా ఏం లేదు, మరి విగ్రస్గా కొట్టాలి. జస్ట్ భుజం మీద వేసుకొని మనం ఇలా ప్రెస్ చేసామంటే స్టమక్ ని జెంటిల్ గా ఆటోమేటిక్ గా టేప్ వస్తుంది అనమాట. అట్లా లేకుండా కొంతమందికి ఇట్లా కూర్చోబెట్టుకొని కాళ్ళ మధ్యలో అయినా పెట్టుకొని మనం అట్లా చేసుకోవచ్చు. భుజం మీద వేసుకోకుండా కూర్చొని కాళ్ళ మధ్యలో వేసుకొని అలా బర్పింగ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. సార్ మిడ్ నైట్ ఉన్నటువంటి పిల్లలు లేచి గట్టిగా ఏడుస్తూ ఉంటారు. ఆ టైంలో పేరెంట్స్కి ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఎందుకు ఏడుస్తారు? అలాంటప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, పిల్లలు ఎక్కువ ఏడుస్తున్నారంటే ఫస్ట్ రీజన్ ఏముంటుందంటే ఫీడింగ్ గురించి చూసుకోవాలి ఫస్ట్ ఎప్పుడన్నా. ఎందుకంటే వాళ్ళకి ఆకలి అయినప్పుడు ఎక్కువ ఏడుస్తుంటారు. ఇంకా అదే కాకుండా జనరల్గా ఏంటంటే ఈ డైపర్స్ ఒకసారి వెట్ అయినా కానీ వాళ్ళు యూరిన్ పైన మోషన్ పైన ఆ వెట్ అవ్వడం వల్ల దాని డిస్కంఫర్ట్ వల్ల కానీ ఎక్కువ ఏడుస్తుంటారు. ఇంకోటి నేను ఇంతకుముందే చెప్పినట్టు అది గ్యాస్ ఫామ్ అయినా అని కడుపులో ఇది భుజం మీద ఇది పాలు దాపిన వెంటనే ప్రతిసారి భుజం మీద వేసుకొని బాగా టేపు తెప్పించాలి. అట్లా తెప్పికున్నా అని కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి ఉబ్బరమై దానివల్ల కానీ ఏడుస్తుంటారు అనమాట. సో మీరు అట్లా చేస్తున్నప్పుడు ఇది మెయిన్గా ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేయాలి. బేబీని మీరు జెంటిల్గా తీసుకొని జస్ట్ జెంటిల్గా రాక్ చేయడము అంటే పైకి కిందికి ఇలా జెంటిల్గా చేయడము అది చేసుకోవాలన్నమాట. చేసి కొంచెం మాట్లాడివ్వడము జెంటిల్ వర్డ్స్తో అట్లా మాట్లాడించి అట్లా చేస్తున్నా అని వాళ్ళు నార్మల్గా కామ్ అవుతారు అనమాట. అంతే తప్ప ఇంకోటి ఎక్కువ ఏడుస్తున్నారని చెప్పేసి విగ్రస్గా షేక్ చేయడం అట్లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే విగ్రస్ షేక్ చేయడం వల్ల ఒకసారి బ్రెయిన్కి డ్యామేజ్ అయ్యే అవకాశాలు కానీ ఉంటాయి అనమాట. సో ఎప్పుడన్నా ఇంకోటి ఎక్కువ బేబీ ఏడుస్తున్నా ఫ్రస్ట్రేట్ అయిపోయినప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయినప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోవాలి. మీ ఫ్యామిలీలో వేరే వాళ్ళకి ఇవ్వడం బేబీని అట్లా చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఆ ఫ్రస్ట్రేషన్లో ఒకసారి మీకే తెలియకుండా మీరు విగ్రస్గా షేక్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అందుకని ఎక్కువ ఏడ్చినప్పుడు వేరే బేబీస్కి తీసుకోవడం. సో ఇవన్నీ చేస్తున్నా అని ఇంకా ఏడుస్తున్నారు అన్నప్పుడు మీరు ఒకసారి పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వాలి. ఇంక అంతేకాకుండా ఒకవేళ వేరే సిమ్టమ్స్ వచ్చి ఎక్కువ ఏడుస్తున్నారు అంటే ఫీవర్ కాఫ్ కోల్డ్ ఇట్లా వచ్చి ఏడుస్తున్నారు అంటే డెఫినెట్గా మీరు పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ఫీవర్ కాఫ్ కోల్డ్ వల్ల ఏడ్చడం వల్ల అది ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదంటే మెదడులో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, అట్లా రకరకాల ఇన్ఫెక్షన్స్ కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అదర్ సిమ్టమ్స్ వచ్చి ఎక్కువ ఏడుస్తున్నారంటే డెఫినెట్గా పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. సార్ చిన్నపిల్లల్ని పేరెంట్స్ కొంతమంది చూస్తూ ఉంటాం, వాళ్ళని ఎగిరేయడము వాళ్ళ హ్యాపీనెస్ చూడడం కోసం ఇలా ఎగరేస్తూ ఉంటారు. అలా చేయడం తప్పు అని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఏ విధంగా సార్? యూజువల్లీ లెస్ దాన్ 1 year అట్లా చిన్న బేబీస్ని అసలు ఎగిరేయకూడదు అనమాట. నేను చెప్పినట్టు ఇంతకుముందు ఎక్కువ విగ్రస్గా ఎగిరేయడము షేక్ చేయడం దానివల్ల ఒకసారి స్పైనల్ కార్డ్ ప్లస్ ఇంకోటి మెదడులో కానీ ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అట్లాంటివి చేయకూడదు అనమాట జనరల్గా. సార్ చాలా రెగ్యులర్గా వినేవాడు ఏంటంటే చిన్నపిల్లలకి వామ్ వాటర్ కానీ లేదా గైఫ్ వాటర్ కానీ తాగించండి అని చెప్పేసి. అది ఎలా వర్క్ చేస్తుందండి? యూజువల్గా వామ్ వాటర్ గ్రేప్ వాటర్ అనేది దానికి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ ఏమంటే యూజువల్ లెస్ పీడియాట్రిక్స్ ఇన్ఫాన్స్లో అయితే ఇన్ఫాన్స్ అంటే ఎస్పెషల్ లెస్ దాన్ 6 months దానికి మనకి స్టడీస్ అయితే ఏం లేవు. సో బెటర్ అది ఇవ్వకూడదు అనమాట లెస్ దాన్ 6 months. సో యూజువల్ దానికి ఎందుకంటే ఏ స్టడీస్ ప్రూవెన్ లేవు అనమాట. సో అందుకని చెప్పి యూజువల్ పిల్లల్లో అది అవాయిడ్ చేస్తే బెస్ట్ అనమాట. ఓకే, అవునండి. మీ పిల్లలు ఫోన్కి బాగా అడిక్ట్ అయ్యారా? వాళ్ళ అక్కడ నుంచి ఎలా తప్పించాలో మీకు అర్థం కావట్లేదా? అందరు పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే ఫస్ట్ పిల్లలకి మానిపించాలంటే ఫస్ట్ మనం మానుకోవాలన్నమాట. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలు నిద్రపోతానే ఇమీడియట్ ఫోన్ ఓపెన్ చేద్దామని ఉంటారనమాట. సో ఫస్ట్ యాజ్ ఏ పేరెంట్గా మనం ఆపేసేయాలి. ఇంకోటి ఏంటంటే ఫోన్ అనేది అవైలబుల్ లేకుండా చేయాలి. సో యూజువల్గా ఏంటంటే ఇంకోటి ఏంటంటే లెస్ దాన్ 2 years అసలు స్క్రీన్ టైం అనేది అసలు ఉండకూడదు అనమాట, 0. సో 2 years లోపల అనేది ఫోన్ వాడకం అనేది అస్సలు ఉండకూడదు. సో ఫోన్ అనేది ఫస్ట్ మీరు మానేసేయాలి, మీరు ఆపేసేయాలి. ప్లస్ ఫోన్ అనేది అవైలబుల్ లేకుండా చేయాలి. ఒకవేళ పిల్లలు తీసుకున్నారు ఫోన్ అన్నా కానీ డిఫికల్ట్ పాస్వర్డ్స్ అనేది సెట్ చేసుకోండి ఫోన్లో. సో దట్ వాళ్ళు అది ఓపెన్ చేయలేరు అనమాట. చాలా మంది ఈజీగా చూపించేసి పిల్లలకి చూపించింటారు ఇది పాస్వర్డ్ అది ఇది అని చెప్పేసి. మీరేమో ఆ ఫోన్ ఆడాడో వదిలేసి మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు. ఆ పిల్లోడు ఓపెన్ చేసి పాస్వర్డ్ మనకు తెలుసులేరా అని చెప్పేసి ఓపెన్ చేసుకొని వాడు చూసుకుంటుంటాడు, మీరు మీ పనిలో ఉంటారు, పిల్లోడేమో గంటలలో చూసుకుంటూ ఉంటాడు. సో డిఫికల్ట్ పాస్వర్డ్స్ అనేది సెట్ చేసుకుని అది మీ పిల్లలు చూపించకండి అది. సో ఈ విధంగా మనం కొంచెం ఈ పిల్లల్లో కానీ ఈ స్క్రీన్ టైం అనేది తగ్గించుకోవచ్చు. కరెక్ట్. మీరు చెప్పినట్టు ఆ పాస్వర్డ్ చేంజ్ చేసి ఇంకోటి చేసామనుకోండి, ఇంకా వాళ్ళు చేసే గోల్ ఇంకా ఎక్కువ ఉంటుంది కదండి.
అవునండి, అదే ఇంకోటి దీనికి కానీ మంచి క్వశ్చన్. సో మీరు ఏంటంటే మీరు పిల్లలతో ఆడుకోవాలి ఫిజికల్గా. మీరేంటంటే ఫోన్ ఆపేసి నువ్వు ఊరికే ఉండరా అని చెప్పేసి వాళ్ళు అటెంప్ట్ చేస్తుంటారు. వాళ్ళకి సమ్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి. సో మీరు ఆడుకోవాలన్నమాట. మీరు ఏంటంటే మీరు ఎక్కువ టైం పిల్లలతో స్పెండ్ చేయకుండా మీ పనుల్లో మీరు బిజీగా ఉంటే అది సెట్ కాదనమాట. సో ఒక రోజులో ఖచ్చితంగా స్పెసిఫిక్ టైం పిల్లల కోసం కేటాయించాలి, ప్లస్ వాళ్ళతో ఆడుకోవాలి, ప్లస్ ఇంకోటి అవసరమైతే వాళ్ళని బయటకు ఎక్కడైనా తీసుకెళ్ళాలి. కొంచెం అందుకే వాళ్ళ అవుట్డోర్ యాక్టివిటీస్ పైన ఎక్కువ వాళ్ళకి మక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అవుట్డోర్ పై వాళ్ళతో మీరు ఆడుకోవాలన్నమాట. సో ఫిజికల్గా వాళ్ళతో మీరు ఆడుకుంటే వాళ్ళు కానీ సమ్ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు. ఈ ఫోన్ నాకు కావాలని చెప్పి మిమ్మల్ని ఎక్కువ అడిగేది అది కానీ ఉండదు అనమాట. కరెక్టే సార్, పాయింట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ చెప్పే వర్డ్ ఏంటంటే జంక్ ఫుడ్ తీసుకోకండి అని. అది తీసుకుంటే ఏమవుతుంది, ఎందుకు తీసుకోకూడదు అన్నది. ఓకేలేండి, ఈ జంక్ ఫుడ్స్లో ఏమవుతుందంటే మనకి ఈ రిఫైన్డ్ షుగర్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. షుగర్స్, మళ్ళీ సాల్ట్, ఈ కంటెంట్స్ అన్నీ మోతాదుకు మించి ఉండడము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొన్ని జంక్ ఫుడ్స్లో ఆర్టిఫిషియల్ కలర్స్, ఈ ఫ్లేవర్స్ ఇవన్నీ యాడ్ చేస్తుంటారు అనమాట. అసలు పిల్లలకి పౌష్టిక విలువలు అనేవి అసలు రావన్నమాట ఇవి తినడం వలన. సో దీంట్లో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ ఇట్లా పౌష్టిక విలువలు ఏమి ఉండవు. ఇంకోటి షుగర్స్, ఈ సాల్ట్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ ఇవన్నీ వేయడం వలన వీళ్ళు ఎక్కువ మక్కువగా తింటుంటారు అవి. సో దానికి అడిక్ట్ అవ్వడము, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ టైంకి ఒకటి మాత్రమే వాళ్ళ కడుపు ఫుల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం సమయం అవుతానంటే మళ్ళీ షుగర్స్ తగ్గడం వల్ల మళ్ళీ వాళ్ళకి ఇమీడియట్గా ఆకలి అవ్వడము ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని ఈ ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ వేసడం వల్ల దాంట్లో కార్సినోజన్స్ గానీ ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ ప్రివెంట్ చేయాలి. ఒకవేళ జంక్ ఫుడ్స్ తీసుకోవాలనుకున్నా అని FSSAI ప్రామాణికం కలిగినటువంటి జంక్ ఫుడ్స్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ ప్రామాణికం ఉన్నటువంటి జంక్ ఫుడ్స్ తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ట్రెడిషనల్ జంక్ ఫుడ్స్ అంటే రవ్వ లడ్డు కానీ మామూలు ఇంతకుముందు మనం చిన్నగా ఉన్నప్పుడు మనం తింటా ఉంటాం ఫుడ్స్ అని. సో అట్లా ఫుడ్స్ని ఎక్కువ అలవాటు చేయండి. అంటే రవ్వ లడ్డు కానీ లేకపోతే మామూలు పాకం పప్పు అంటుంటాం. సో ఇట్లాంటి దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ జాగరీ ఇవన్నీ యాడ్ చేయడం, ఐరన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో పౌష్టిక విలువలు అధికంగా ఉంటాయి దానిలో. ఇంకోటి ఏంటంటే అవి ఒకసారి తీసుకున్నామంటే పిల్లల్లో కానీ ఇమీడియట్ గా అది ప్రోటీన్, ఫైబర్స్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వలన వాళ్ళకి ఇమీడియట్ గా ఆకలిగా నవ్వదు అనమాట. మామూలు మీరు డైరెక్ట్ షుగర్స్ ఇట్లా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇచ్చారనుకోండి, వాళ్ళు అప్పటికప్పుడు ఏం కడుపు నిండుతుంది, మళ్ళీ 1 or 2 hours మళ్ళీ ఆకలి అంటారు అనమాట. ఎందుకంటే అవి తొందరగా డైజెస్ట్ అయిపోతాయి. మీరు ఈ ప్రోటీన్ ఫుడ్, ఫైబర్, కాల్షియం ఇవన్నీ ఉండేవి ఎక్కువ ఇచ్చినారంటే సో అవి స్లో డైజెషన్ ఉంటాయి. ప్లస్ దానివల్ల వాళ్ళు రిపీటెడ్ గా ఆకలి అని కానీ అన్నారు, దానివల్ల పౌష్టిక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, సరే డెంగ్యూ ఫీవర్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇది డెంగీ ఫీవర్ అనేది మనకి దోమలు కుట్టడం వల్ల వస్తుంది అనమాట. సో అది దోమలు కుట్టకుండా చూసుకోవాలి. మెయిన్గా ఇంట్లో అయితే మనకి మస్కిటో రెపెలెన్స్ కానీ లేకపోతే మస్కిటో నెట్స్ కానీ ఎక్కువ వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు ఒకవేళ మీరు ఎక్కడైనా బయటికి తీసుకెళ్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఫుల్ హ్యాండ్స్, ఫుల్ ప్యాంట్స్ వేసుకొని తీసుకెళ్తే బెస్ట్ అనమాట. సో దట్ ఏంటంటే మస్కిటో బైట్స్ రాకుండా మనం పడకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి మెయిన్గా ఇంటి చుట్టూ ఏదన్నా వాటర్, స్టాగ్నెంట్ వాటర్ ఉండే ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే అవి లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే దే ఆర్ ద బ్రీడింగ్ ప్లేసెస్ ఫర్ మస్కిటోస్ అనమాట. సో అక్కడ నుంచే మస్కిటోస్ ఎక్కువ వచ్చాయి. సో ఇంటి చుట్టూ స్టాగ్నెంట్ వాటర్ అట్లా లేకుండా చూసుకుంటే ఇవి చేసుకుంటే ఈవెన్ డెంగీనే కాదు, మనం మలేరియా, చికెన్ గున్యా, అదర్ మస్కిటో బాండ్ డిసీజెస్ని కానీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇప్పట్లో ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఒకే ఒక బాధ ఏంటంటే మా వాడు ఫోన్ అడిక్ట్ అయిపోయాడు, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలా అని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడుతుంటారు. బట్ మీరు చేస్తున్న తప్పేంటి, మనం చేస్తున్న తప్పేంటంటే మనం ఇంట్లో కూర్చొని మనం ఫోన్ చూసుకుంటూ ఉంటాం. వాడిని ఏం చెప్తాం, అరే నువ్వు ఫోన్ చూడొద్దు, హోంవర్క్ రాయి. మనం చేసే పని మనం హ్యాపీగా రీల్ చూస్తూ ఉంటాం, మన సౌండ్స్ వస్తుంటాయి, ఆటోమేటిక్ వారికి కూడా చూడాలనిపిస్తుంది. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏమంటే మనం అవాయిడ్ చేయడం. మనం ఫోన్ పక్కన పెట్టేసి వాడికి చెప్తే వాడు వింటాడు. తర్వాత వాడితో టైం స్పెండ్ చేస్తూ ఉన్నామంటే ఆటోమేటిక్గా ఇవన్నీ వాడు ఫోన్ని తగ్గిస్తూ వస్తారు. మనం మాత్రం చాలా హ్యాపీగా అవి ఇవి చేసుకుంటూ రీల్స్ చూస్తూ ఉంటాం, వాడినేమో కంట్రోల్ పెడతాం. ఫస్ట్ ఫోన్ తగ్గించాలంటే మనం తగ్గిద్దాం, ఆటోమేటిక్గా పిల్లలు కంట్రోల్లోకి వస్తారు. సార్ మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు, మా వ్యూవర్స్కి ఎన్నో మీరు మంచి సజెషన్స్ ఇచ్చినందుకు వింగ్యూ న్యూస్ తరఫున మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేణు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.